రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఆయా పార్టీల ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు మాక్ పోలింగ్కు హాజరయ్యారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కూటమిలోని ముఖ్య నేతలు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు హాజరయ్యారు. ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అధికార ఎన్డీఏకు మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి పదవి కోసం జరిగే పోటీగా చూడొద్దని పిలుపునిచ్చారు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రహస్య ఓటింగ్ విధానం కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమూ ఉంది. దీంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఇండియా కూటమి మాక్ పోలింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సూర్య, రేపు జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రెండు కూటములు కూడా కీలక సమావేశాలని ఏర్పాటు చేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇండియా కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలందరితో కూడా సమావేశమయ్యారు. దాంట్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 10 మంది వరకు వారి ఓట్లు అనేది కూడా చెల్లలేదు. అట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడంలో భాగంగా రెండు కూటములు కూడా సీరియస్గా ఫోకస్ చేశాయి. దానిలో భాగంగానే ఇండియా కూటమికి సంబంధించిన కీలక సమావేశాన్ని పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, శరద్ పవార్, ఇతర పార్టీలు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హాజరయ్యారు. వారితో పాటు ఎంపీలు ముఖ్యంగా, ఎందుకంటే మాక్ పోలింగ్ నిర్వహించి రేపు ఓటింగ్ సందర్భంలో ఎలా ఓటు వేయాలి, వాటికి సంబంధించినటువంటి ఓట్లు చెల్లకుండా పోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని అట్లాంటివి పునరావృతం కాకుండా ఓటు అభ్యర్థికి కరెక్ట్గా పడేలాగా వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ సమావేశంలోనే చర్చకు వచ్చింది. దాంతోపాటు కొంత రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ఉంటుంది. విప్ అనేది కూడా జారీ చేయరు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి. కాబట్టి కొంత ఎన్డీఏలో కీలకంగా కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు ఇటు ఇండియా కూటమికి సంబంధించి పెట్టినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికకు సంబంధించి క్రాస్ ఓటింగ్ పైన ఇండియా కూటమి ఎక్కువగా ఆశలు అనేది కూడా పెట్టుకుంది. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ కంటే కూడా ఎక్కువనే ఎన్డీఏకు ఉంది. ఆల్మోస్ట్ 394 మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏకి వైసీపీ సభ్యులతో కలిపి మొత్తంగా 433 మంది సభ్యుల బలం అనేది కూడా ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా వన్ సైడ్గా ఓట్లు కనుక పడినట్లయితే, ఎలాంటి మిస్టేక్ లేకుండా ఓటు కనుక పడినట్లయితే ఎన్డీఏ బలపరిచినటువంటి ఎన్డీఏ పెట్టినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మొదటి నుండి కూడా ఇండియా కూటమికి సంబంధించి సంఖ్యాబలంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా సిద్ధాంతపరమైనటువంటి ఎన్నికగా దీన్ని చూడాలి. ఒక ఉపరాష్ట్ర పదవి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికగా కాకుండా పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కూడా వారి వైస్ డిసిషన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. దానికి తగ్గట్టుగానే ఎంపీలందరికీ కూడా ఒక అప్పీల్ అనేది కూడా చేశారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలతో కావచ్చు, అలాగే ఎంపీలందరితో కూడా వారికి మద్దతుగా నిలవాలంటూ కూడా ఆయన అభ్యర్థించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఎన్డీఏకి సంబంధించి కూడా సాయంత్రం 4:30కు ఒక కీలక భేటీ ఉంది. ఆ సందర్భంలోనే ఇప్పటికే ప్రహ్లాద్ జోషి పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఎంపీలతోటి రేపు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కావచ్చు, ఓటు ఎలా వేసుకోవాలి, వాటన్నింటిపైన కూడా ఇప్పటికే వారందరికీ కూడా చెప్తా ఉన్నారు. మాక్ పోలింగ్ వారు కూడా నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు 4:30కు ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎంపీలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐక్యతను బల ప్రదర్శనగా చూపెట్టుకునేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఎలాంటి పొరపాట్లు లేకుండా రేపు ఎన్నికల సందర్భంగా ఎంపీలందరూ కూడా వారి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటికి సంబంధించినటువంటి ఎంపీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాయి. బట్ ఎక్కడ కూడా విప్ అనేది కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉండదు.
కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలను తగ్గించేందుకు ఆయా కూటమిలు అయితే ఫోకస్ చేస్తున్నాయి. దానిలో భాగంగానే సాయంత్రం 4:30కి ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక భేటీ ఉంది. ఇక ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించినటువంటి భేటీ ముగిసింది. మొత్తంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి రెండు కూటముల సంబంధించినటువంటి నేతలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అబ్సల్యూట్ మెజార్టీ ఎన్డీఏకు ఉన్నప్పటికీ కూడా కొంత మొదటి నుండి కూడా ఒక ధీమానైతే వ్యక్తం చేస్తుంది ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ ఎన్నిక అయితే పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగినా లేకపోతే ఓట్లకు సంబంధించినటువంటి ఏదైనా ఈ ఇష్యూస్ తలెత్తినా వాటికి సంబంధించి లుకలుకలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్లాల్సిందిగా రెండు కూటములు కూడా వాటిపైనే ఫోకస్ చేస్తుంది. దానిలో భాగంగానే వరుస మీటింగ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకం కాబట్టి ఎవరు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ఈ మాక్ పోలింగ్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సూర్య.